కథలంటే నాకు చాలా ఇష్టం. కథలంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు? అందున పల్లెటూళ్ళలో కావలసినంత మంది మనుషులు, కావలసినన్ని కథలు, మనిషికి ఒక కథ. అట్లాంటి వాతావరణంలో పెరిగాను కనుక ప్రతి అరుగు మీద ముచ్చట్లే, ప్రతి పొలంలో, ప్రతి చేన్లో, ప్రతి కలుపులో ముచ్చట్లే. ముచ్చట్లంటే మరేం కాదు, కథలే. కాబట్టి కథల మధ్య నుంచి నడిచొచ్చిన వాడిని కనుక నాకు కథలంటే చాలా ఇష్టం. అట్లాంటి దశలో కథలు చదవడం బాగా అలవాటైంది. చిన్నప్పుడు మొదటి తరగతిలోనే అనగనగా ఒక రాజు అని చెప్పినటువంటి కథ ఎండని 7 చేపల కథ అందరికీ తెలిసిన కథే. ఆ కథతో నా కథా ప్రయాణం మొదలైంది. అట్లాంటి కథల్ని చదువుతూ ఉన్నప్పుడు చదివే వాళ్ళకి, పనిచేసే వాళ్ళకి మధ్యన ఉండేటటువంటి భౌతిక శ్రమకు మధ్యన కథ చెప్పుకోవడం అనేటువంటిది ఊర్లో నన్ను బాగా కదిలించింది. అట్లాంటి కథల నుంచి నడిచి వచ్చి చందమామ, బాలమిత్రుల కథల దాకా నడిచి వచ్చి బాల సాహిత్యం చదివేదాకా తెలుగు పుస్తకంలో, వాచకంలో ఉన్నటువంటి కథలన్నీ చదవడం జరిగింది. ఆ దశలోనే నేను 9వ తరగతిలో ఉన్నప్పుడు మా ఊరికి గ్రామ పంచాయతీ లైబ్రరీ ఒకటి ప్రత్యేకంగా ఏర్పాటైంది. దానికోసం 200 పుస్తకాలు పంపించినప్పుడు దాంట్లో నన్ను బాగా ఆకర్షించింది తాళ్ళూరి నాగేశ్వరరావు గారు రాసిన మా ఊరి కథలు. ఈ కథలంటే నాకు ప్రతిదీ మా ఊరి కథలు వాళ్ళ ఊరివి కాదవి, మా అందరి ఊర్లవి కనుక నన్ను బాగా ఆకర్షించినటువంటి కథలు దాంట్లో ఉన్నాయి. ఆ కథలన్నింటి నుంచి క్రమక్రమంగా కథలు రాయాలనేటువంటి కోరిక పుట్టింది. ఆ కోరికలోంచి పుట్టిందే నా మొదటి కథ మండుటెండ. రైతు యొక్క కష్టాలను వివరించేటటువంటి మండుటెండ అనే కథను రాశాను. కానీ అప్పటికి నాకు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి ఇట్లాంటి పత్రికలు ఉంటాయని కూడా తెలియదు కనుక ఆ కథను ఎటు పంపలేదు. ఆ తర్వాత నేను చదువు కోసం సిద్దిపేటకు వచ్చిన తర్వాత కళాశాల విద్య చదువుతూ ఉన్నప్పుడు నాకు ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, ప్రగతి వారపత్రిక, జయశ్రీ మాసపత్రిక ఇట్లాంటివన్నీ పరిచయమైనవి. అందులో ఉండే కథలు నన్ను బాగా ఆకర్షించినాయి. ఆ కథలను చదువుతూ ఉన్నప్పుడు రాయాలనేటువంటి కోరిక కూడా బలంగా పెరిగింది. అట్లా పెరుగుతూ ఉన్నప్పుడు నేను రాసిన అచ్చైన మొదటి కథ సుజాతకం. అప్పుడు నేను అద్దెకుంటున్న 4-5 ఇళ్ళ అవతల సుజాత అనే ఒక అమ్మాయి ఉంటే, ఆ అమ్మాయితో ఉండే ఒక ఆసక్తితో రాసినటువంటి కథ సుజాతకం. అది గులాబీ అని మా గులాబీల మల్లారెడ్డి నడిపినటువంటి పత్రికలో అది అచ్చై. అక్కడి నుంచి రాచకొండ విశ్వనాథ్ శాస్త్రిని, బీనాదేవిని, కొడోటిగంటి కుటుంబరావును ఇట్లాంటి కథలన్నీ చదువుతూ నేను హైదరాబాద్ దాకా ప్రయాణించాను. ఈ క్రమంలోనే ఎరా అని నేను రాసినటువంటి ఒక కథ ఆంధ్రభూమి ఆదివారం సంచికలో ప్రచురితమైంది. ఇంకా ఆర్ట్స్ కాలేజీకి హైదరాబాద్కు మారిన తర్వాత నేను ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ తెలుగులో చేరిన తర్వాత నా కథలకి ఒక కొత్త మలుపు దొరికింది. హైదరాబాద్ కవులకు ఎంత ఆకర్షణీయంగా ఉండేదో, స్థావరంగా ఉండేదో, అట్లాగే కథకులకు కూడా అంత ఆకర్షణీయంగా, స్థావరంగా ఉండేది. నాకు నారాయణగూడ కథకుల యొక్క పరిచయం జరిగింది. నారాయణగూడలో డి వెంకటరామయ్య, శ్రీకంఠమూర్తి, అట్లాగే రాజా రామ్మోహన్ రావు ఇట్లాంటి చంద్ర ఇట్లాంటి కథకులంతా వాళ్ళు కలుసుకొని కథల్ని కూడా ఒక ఉద్యమంగా నడిపినటువంటి స్థితి నాకు బాగా పరిచయం. అందుకని క్యాంపస్లోకి, ఉస్మానియా యూనివర్సిటీ క్యాంపస్లోకి వచ్చిన తర్వాత కథలు రాయాలనేటువంటి కోరిక మరింతగా పెరిగింది. ఆ క్రమంలో నన్ను ఆకర్షించినటువంటి కథకుడు జంపన పెద్దిరాజు. ఫౌల్ అనే కథ నన్ను బాగా ఆకర్షించింది. కథల్లో కవిత్వ వాక్యాలు ఉండడం అనేటువంటిది ఒక అదనపు ఆకర్షణ. న్యూ వేవ్ పేరుతో నారాయణగూడ కథకుల యొక్క సర్కిల్ వాళ్ళు వేసినటువంటి హోరు అనేటువంటి పుస్తకం నా కథలకి ఒక మార్గదర్శనం చేసింది. ఆ క్రమంలో నేను రాసినటువంటి కథ ఆట.
ఈ ఆట అనే కథ నారాయణగూడ సర్కిల్లో నేను చదివినప్పుడు వాళ్ళందరూ నన్ను ప్రశంసించడం, అభినందించడం, ఆ తర్వాత నా కథలకు ఒక సరి అయినటువంటి దారి దొరికి ఆ క్రమంలోనే నేను చిత్రకన్ను అని ఇంకొక కథ రాశాను. అది ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. ఆ దశలోనే నాకు ఒక కోరిక కూడా ఉండేది. ఆంధ్రప్రభలో గంగాధర బొమ్మ వేసేటటువంటి విధంగా ఒక కథ రాయాలనేటువంటి కోరిక ఉండేది. అది ఆంధ్రప్రభలో గుండె అనే కథ అందులో వచ్చాయి. ఇదే సమయంలో నాకు క్యాంపస్లో హాస్టల్లో మెస్ ఛార్జీలకు చాలా కటకటగా ఉండేది. నిజానికి కవిత్వం రాస్తే ఎవరు పారితోషికం ఇచ్చేటటువంటి వాతావరణం అప్పుడు లేదు. కానీ 75, 76, 77 ఆ సమయాల్లో పారితోషికం కవితలకు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ కథకులకు 50 రూపాయలు ఇచ్చేటటువంటి ఒక సంప్రదాయం ఉండేది. కానీ పోటీ కథలకైతే ప్రత్యేకమైనటువంటి బహుమతులు కూడా ఉండేవి. అట్లాంటి దశలో నేను పోటీ కథలు రాయాలని పెట్టుకొని ఒక 78వ సంవత్సరంలో నేను పోటీలకు కథలు రాయడం మొదలుపెట్టాను. ఆ క్రమంలోనే నేను హృదయం అనే కథ ఆంధ్ర సచిత్ర వారపత్రికకు సంక్రాంతి కథల పోటీకి పంపితే అది సంక్రాంతి కథల పోటీలో నాకు ప్రత్యేక బహుమతిని, తృతీయ బహుమతిని అందించింది. దానికి 1200 రూపాయలు రావడం అనేటువంటిది నా కథా జీవితంలో, నా హాస్టల్లో ఉండే అరకొర వసతుల నడుమ ఆర్థికంగా నన్ను ఆదుకున్న కథ హృదయం. అట్లాంటి పోటీకే రాసినటువంటి మరొక కథ దీపావళి పోటీలో బహుమతి గెలుచుకున్న ఆట. కాబట్టి ఈ 2 కథలు నన్ను ఒక సంవత్సరం సాకినాయి, సంవత్సరం నాకు ఆహారం ఇచ్చినాయి. కాబట్టి నా కథల పట్ల ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం, కథలు రాయాలనేటువంటి కోరిక నడుస్తూ వస్తున్నది. అట్లాంటి క్రమంలో నేను కథలు రాస్తూ ఉన్నప్పుడు నూతన అని రత్నమాల గారు ఒక సంపాదకత్వంలో ఒక పత్రిక నడిచేది. ఆ పత్రికకు పాముల మధ్య చీమ అనే ఒక కథను నేను ఆమెకి ఇవ్వడం జరిగింది. ఆ సమయంలో పాముల మధ్య చీమ చదివిన తర్వాత అల్లం రాజయ్య గారు ఇట్లాంటి కథలు రాయడం ఏంటిది, విప్లవ నేపథ్యం ఉండాలి, దానికి ప్రజా పోరాటం ఉండాలి అనే ఒక అభిప్రాయాన్ని ఆయన ఉత్తరంలో రాసినప్పుడు నేను తిరిగి ఆలోచనలో పడి నా కథల దారి సరైందా కాదా అని ఒక అనుమానంలో పడడం జరిగింది. సరిగ్గా దాదాపు అదే సమయంలో కొంచెం సంవత్సరం అటు ఇటుగా వాసిరెడ్డి నవీన్ తను కూడా నా కథ ఒకటి ఇండియా టుడేలో కులకష్పి అనే పేరుతో వడ్రంగం పోతున్నటువంటి దాని మీద నేను ఒక కథ రాయడం. కుల వృత్తులు పోతున్నాయి, ఇంకా అప్పటికి ప్రపంచీకరణ రాలేదు, సామ్రాజ్యవాదం పేరుతో ఇక్కడ కొంత నడుస్తూ ఉన్నది. నడుస్తున్నప్పటికే కుల వృత్తులు క్రమక్రమంగా పోతున్నటువంటి ఒక నేపథ్యాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. ఆ చూసినటువంటి క్రమంలో వడ్రంగం ఎట్లా పోతున్నది, కూలీగా వడ్రంగి వృత్తిలో నిపుణుడు ఎట్లా కూలీగా మారిపోతున్నాడు అనే నేపథ్యంతో నేను కులకష్పి అని ఒక కథ రాశాను. ఆ కథ అది ఇండియా టుడేలో అచ్చయింది. అచ్చయినప్పుడు వాసిరెడ్డి నవీన్ దాని మీద చిన్న వ్యాఖ్య చేశాడు, మంచి ఇతివృత్తం, శిల్పం బాగలేదు. ఆ తర్వాత నేను కొంచెం కథలు రాయడానికి కొంచెం జంకిన మాట నిజం. అట్లాగే నాకు ఒక కథ రాస్తే దానికి బాపు బొమ్మ వేయాలనేటువంటి కోరిక కూడా బలంగా ఉండేది. అట్లా బాపు బొమ్మ వేస్తే బాగుంటుంది అని స్వాతి కోసం రాసినటువంటి ఒక కథ ఖైదీ. ఈ ఖైదీ మార్వాడీల పెళ్ళిళ్ళల్లో తల మీద పెట్రోమాక్స్ లైట్లు మోసేటటువంటి ఒక దయనీయమైనటువంటి స్త్రీ యొక్క గాథ. నిజానికి ఆ కథ చదువుతున్నప్పుడు, రాస్తున్నప్పుడు నేనే భావోద్వేగానికి లోనవడం జరిగింది. ఆ దశలో రాసినటువంటి ఆ కథ స్వాతి పత్రికలో వచ్చాయి. నాకు చాలా పేరు, కథకుడిగా ఒక గుర్తింపు తీసుకొచ్చినటువంటి స్థితి ఉంది. అదే సమయంలో నాకు జగన్నాథ శర్మ కథకుడుగా పరిచయం అవడం, మా హాస్టల్లో తరచుగా మేము విశ్రమణ కూర్చోవడం, అయోధ్య రెడ్డి, జగన్నాథ శర్మ, కందుకూరి శ్రీరాములు, నేను కథలు రాయాలని ఒక పోటీ పెట్టుకొని రాస్తున్నటువంటి ఒక స్థితి కూడా కొద్దిగా జ్ఞాపకం ఉంది. ఆ దశలో ఒకరొకరం కొత్తగా కథలు రాస్తున్న వాళ్ళం పోటీ పడి కథలు రాసినటువంటి స్థితి కూడా ఉంది. ఇట్లా రాస్తూ కథలు రాస్తూ ఉన్నప్పుడు ఈ విప్లవ నేపథ్యంలోంచి రాయాలి అని అనుకున్నప్పుడు మా ఊరికి ఇంకా అప్పటికి విప్లవ నేపథ్యం లేదు కనుక నేను అట్లాంటివి రాయలేనేమో అని ఒక ఆలోచనలో పడి, సంశయంలో పడి క్రమక్రమంగా కథలు రాయడం మానేశాను. ఆ తర్వాత మళ్ళీ తిరిగి నాతో కథ రాయించింది తుమ్మేటి రఘోత్తమ్ రెడ్డి.
తుమ్మేటి రఘోత్తమరెడ్డి వాళ్ళు ఋతుపవనాలు అనే పేరుతో ఒక కథా సంకలనం తేవాలనుకున్నప్పుడు దానికోసం ఒక కథ రాయమని అడిగితే నేను రాసిన కథ భూమిక. ఆ భూమిక అనే సంకలనం కోసం నేను పుల్లర అనే పేరుతో ఒక కథ రాయడం జరిగింది. కాబట్టి ఈ భూమిక సంకలనం కోసం పుల్లర కథ నేపథ్యం ఏంటిదంటే, ఒక అడవిలో గొళ్ళ ఆయన, మేకలు కాసుకునే ఆయన, వాళ్ళు అడవిలో స్వేచ్ఛగా వాళ్ళ జీవాలు మేపుకునేటటువంటి ఒక వాతావరణంలో అటవీ శాఖ అధికారులు వచ్చేసి పుల్లర కట్టమని ఒత్తిడి చేయడం అనేటువంటి దీంట్లో ప్రధానమైన నేపథ్యం. ఈ కథ కూడా నాకు చాలా గుర్తింపును తీసుకొచ్చినటువంటి కథ. అట్లనే చిత్రకన్ను అనే కథలో కూడా ఒక సాగు చేసేటటువంటి మాదిగ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వృత్తిని గౌరవించని, ఒక కాపు వృత్తిలో, వ్యవసాయ వృత్తిలో ఉన్నటువంటి ఒక కుటుంబం ఎట్లా చిత్రహింస పెట్టింది అనేటువంటి నేపథ్యంతో రాసిన కథ చిత్రకన్ను. ఈ కథల నడుమ నుంచి క్రమక్రమంగా నా ఒత్తిడిల వల్ల, ఈ విప్లవ నేపథ్యానికి సంబంధించిన సంశయాల వల్ల నేను కథలు రాయడం పక్కకు పెట్టినప్పుడు తిరిగి నాతో కథ రాయించిన స్థితి ఎవరికి ఉంది అంటే కె. శ్రీనివాస్. కె. శ్రీనివాస్ ప్రజాతంత్ర పత్రిక ప్రత్యేక సంచిక కోసం కవులతో కథలు రాయించాలి అనే ఒక భావనతో నన్ను కథ రాయమని అడిగినప్పుడు నేను ఒక కథ రాయడం జరిగింది. ఆ కథ నాదాని అనే పేరుతో విప్లవోద్యమంలోకి వెళ్ళి తిరిగి తన కుటుంబ ఒత్తిళ్ల వల్ల వెనక్కి వచ్చినటువంటి ఒక స్త్రీ పడినటువంటి మానసిక సంఘర్షణ నాదాని. కొంతమంది విప్లవోద్యమంలోకి వెళ్ళి త్యాగం చేస్తూ ఉన్నప్పుడు, కొంతమంది ఆ త్యాగాన్ని తట్టుకోలేక తిరిగి వెనక్కి వచ్చి అప్పుడున్న వ్యవస్థతో రాజీ పడినటువంటి స్త్రీ ఒక మానసిక సంఘర్షణను చిత్రించినటువంటి కథ నాదాని. ఆమె ఆ ఉద్యమంలో పాల్గొని త్యాగం చేయలేనందుకు పొందిన ఒక న్యూన భావాన్ని ఈ కథలో చిత్రించడం జరిగింది. ఆ తర్వాత తెలంగాణ అస్తిత్వ ఉద్యమం ఇవన్నీ వచ్చిన తర్వాత వ్యక్తిగతమైన ఒత్తిళ్ల వల్ల నేను కథలు రాయలేకపోయాను. తిరిగి మళ్ళీ నేను కథలు రాయాలి అనేటువంటి ఒక బలమైనటువంటి కాంక్షతో ఇటీవలనే నేను కథలు రాయడం జరిగింది. ఉర్దూ రచయిత్రి ఒక ఆమె, స్త్రీవాద రచయిత్రి, ఆమె కథలు రాయాలన్నప్పుడు ఆమెకు శిల్పం లేదని చాలామంది అంటే, శిల్పంతో సంబంధం లేదు, జీవితంతోనే సంబంధం అని ఆవిడ అన్న మాటలు నన్ను బాగా ఆకర్షించినాయి. అట్లా ఆకర్షించిన దశలో ఈ జీవితాన్ని చిత్రించాలనేటువంటి ఉద్దేశంతో నేను మూసీ పత్రికలో వరుసగా 2 సంవత్సరాలు బందారం కథల పేరుతో మా ఊరి కథలు రాయడం జరిగింది. బందారం కథల పేరుతో 2 సంవత్సరాలు ప్రతి నెల 24 కథలు వరుసగా రాయడం నాకు జీవితంలో కథా రచనలో నాకు ఒక మంచి సన్నివేశంగా నేను భావిస్తాను. దీనికి ప్రధానమైనటువంటి కారణం వేముగంటి రఘునందన్ నాతోని మా ఊరి కథలు రాయించాలని పట్టుబట్టాడు. అదే సమయంలో అట్టెం దత్తయ్య అనే మిత్రుడు, పరిశోధక మిత్రుడు నా దగ్గరికి వచ్చి మూసీ పత్రిక కోసం రాయమని అడిగాడు. అప్పుడు మూసీ పత్రిక సంపాదకుడు కమలాకర్ శర్మ, సాగి కమలాకర్ శర్మ ఈ కథల్ని ప్రచురించడానికి ముందుకు రావడం, దాని తర్వాత నేను వరుసగా ఈ కథలు రాయడం. ఆ కథలు చాలామంది తెలంగాణ భావోద్వేగం ఉన్నటువంటి వాళ్ళను, పల్లెటూరి భావోద్వేగం ఉన్నటువంటి వాళ్ళను, ఆ మనుషుల యొక్క మనస్తత్వాన్ని చాలా వాస్తవికంగా చిత్రిస్తున్నారు అని నన్ను తరచుగా అభినందించటం, అట్లా నేను రాయడానికి 24 కథలు రాయడానికి నేను దోహదం జరిగింది. ఆ క్రమంలోనే గోపాల్ రెడ్డి అని నా సహచరుడు, ఇటీవల అతను అంధుడు, ఇటీవల తన అంధుడి యొక్క ఆత్మకథను నవలలుగా రాసినటువంటి మిత్రుడు, జీవన స్రవంతి అనే పేరుతో ఆయన బ్రెయిలీ లిపి నేర్చుకొని ఎన్ని కష్టాలు పడ్డాడు, ఎట్లా సాహిత్యంలోకి వచ్చాడు, ఎట్లా రచనలోకి వచ్చాడు, ఎట్లా సాహిత్యం ఓదార్చింది అని ఆయన రాసినటువంటి అతను, ఆ గోపాల్ రెడ్డి కూడా బందారం కథ చదివి తరచుగా ప్రతి కథకు నన్ను తరచుగా ప్రశంసించడం, అభినందించడం, దానివల్ల నేను కథల్ని కొత్త ఇతివృత్తాలతోని కొత్త మనుషుల యొక్క వ్యక్తిత్వాన్ని ఆవిష్కరించడానికి ప్రయత్నం చేశాను. ఆ క్రమంలోనే సామిడి జగన్ రెడ్డి కూడా స్త్రీల గురించి రాయమన్నప్పుడు అందులో కొన్ని స్త్రీ పాత్ర ప్రధానంగా ఉండేటటువంటి కథలు కూడా రాశాను. మొత్తంగా బందారం కథలు నా ఇటీవల వచ్చినటువంటి 2వ సంకలనం. మొదటి సంకలనం చిత్రకన్ను పేరుతో నేను 2017లో 18లో ఒక పుస్తకం, అంతకుముందు క్యాంపస్ నుంచి నేను
పుల్లర నాదాని కథల వరకు రాసినటువంటి ప్రయాణాన్ని చిత్రకన్ను రికార్డ్ చేస్తే, ఆ తర్వాత రాసినటువంటి ఇటీవల రాసినటువంటి కథలు బందారం కథలు రికార్డ్ చేసింది. బందారం కథలు నాకు దగ్గరి మిత్రులందరితో, ఆత్మీయులందరితో వాళ్ళ హృదయాన్ని చూరగొన్నటువంటి కథలుగా ఒక గుర్తింపు వచ్చింది. ఇది కథకుడుగా నా ప్రయాణం. చిత్రకన్ను, బందారం కథలు, ఇలాంటి ఒక కథలు మళ్ళీ మళ్ళీ రాయాలి అనేటువంటి కోరిక అయితే నాకుంది. తప్పనిసరిగా ముచ్చట్లన్నీ కథలే కనుక, మనుషుల యొక్క వ్యతలన్నీ కథలే కనుక తప్పకుండా కథలు రాయాలి, కథలతో ప్రయాణం సాగించాలి అనేది నా కోరిక. ఇప్పుడు అఫ్సర్ కోరిక మేరకు కథలతో నా ప్రయాణం అనే ఈ చిన్నపాటి వివరణతో మీ ముందుకు రావడం జరిగింది. అఫ్సర్కు ధన్యవాదాలతో కథకుడిగా నా ప్రయాణం. నమస్తే.